జిల్లా గాజువాకలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాజువాక పరిధిలోని 66వ వార్డు నుంచి పెద్ద ఎత్తు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారందరికీ పల్లా శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పల్లా ఆరోపించారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు 200 విడుదల చేసిన చాలా మంది 2020 డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నారు. కానీ 2020 ఇయర్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ ఆయన ముందు చూపు ఇది వాస్తవ రూపం దాల్చింది. కనుకనే ఇప్పుడు 2047 అనే విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. అలాగా నాయకుడికి ఎప్పుడు కూడా సమాజ గమనాన్ని ముందు చూపు కాలానికి అనుగుణ చట్టాలు చేయడమైనటువంటి అవసరం ఉంది. అది ఓపిక ద్వారా ప్రజా జీవితంలో ఎక్కువ సమయం మనం కేటాయిస్తే ఖచ్చితంగా ఆ ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు వారికి గాజువాక ప్రజానీకం తరఫున మా తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున అలాగే గాజువాక ఇన్ఛార్జిగా నేను వారికి